నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. ఇవాళ నేను చేయబోయే వ్లాగ్ నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఎక్స్పీరియన్స్తో నేను మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నా ఫస్ట్ వీడియో వచ్చేసి ద్వారకా తిరుమల టూర్ మీద నేను ఒక వీడియో చేశాను. అదే నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. అండ్ అది అంతా కూడాను వీడియో తీయటం మొత్తం షార్ట్ క్లిప్స్ కింద నేను వీడియో తీశాను. బేసిక్గా ఫ్యామిలీతో టూర్ అవటం వల్ల నాకు ఫుల్ లెంత్ వీడియో తీయటం నాకు కుదరలేదు. సో నేను షార్ట్ వీడియోస్ తీసి దాన్ని నేను ఒక యాప్ని యూజ్ చేసి దాన్ని మొత్తం కూడా మర్జ్ చేసి ఒక ఫుల్ లెంత్ వీడియో తీసుకున్నాను. ఆ ఫుల్ లెంత్ వీడియో తీసిన తర్వాత దానికి ఆ యాప్లోనే వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక కంప్లీట్ వీడియోని నేను ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఇదంతా చేయడానికి యూజ్ చేసిన యాప్ ఇన్షార్ట్ యాప్ అనే ఒక అప్లికేషన్ని నేను డౌన్లోడ్ చేసుకొని, ఇది కూడా నాకు ఏం చేయాలి అని నాకేం తెలీదు. నేను జస్ట్ యూట్యూబ్లోనే ఒక వీడియోలో చూసి ఏ యాప్ అయితే బెస్ట్ అని నేను చెక్ చేస్తే నెంబర్ ఆఫ్ యాప్స్ వచ్చినాయి. బట్ నేను ఇన్షార్ట్ యాప్ని సెలెక్ట్ చేసుకున్నాను. అది యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. నాకు మొత్తం ఫుల్ లెంత్ వీడియోని నేను దానిలోనే నోట్ చేసుకొని వాయిస్ ఓవర్ కూడా దానిలోనే ఇచ్చుకొని దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను వీడియోని. సో నాకు నాకు జీరో నాలెడ్జ్ యూట్యూబ్ వీడియోస్ ఎలా చేయాలి ఇంట్రెస్ట్ ఉంది, బట్ నాకు తెలీదు. నాకు నా సర్కిల్లో కూడా ఎవరు యూట్యూబర్స్ లేరు. సో నాకు తెలియదు. నేను జస్ట్ ఈ యూట్యూబర్ వీడియోస్ని అవి చూసి నేను కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. దెన్ ఈ వీడియోస్ ఎలా తీయాలి, షార్ట్స్ ఎలా తీయాలి మీన్స్ వీడియో ఆల్వేస్ ల్యాండ్స్కేప్ మోడ్లోనే పెట్టి తీయాలి లెందీ వీడియో, అండ్ షార్ట్స్ పోర్ట్రేట్ మోడ్లో మొబైల్ నుంచి తీయాలి. ఈ విషయం కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. సో అదంతా కూడా నేను వీడియోని పోర్ట్రేట్లోనే తీశాను. దాన్ని మళ్ళీ ఈ ఇన్షార్ట్ యాప్లోనే ఒక ఆప్షన్ ఉంది. దాన్ని మళ్ళీ నేను కొంచెం ఎడిట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఆ వీడియోని కంప్లీట్ చేశాను. ఈ కొంచెం వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, తయారు చేయడానికి నాకు పట్టిన టైం ఉంది. అసలు చాలా టైం తీసుకున్నానండి. నిజంగా నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. నాకు చిన్న పాప ఉంది, 1.5 year బేబీ. పక్కన వచ్చి మాట్లాడుతుంది వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు. అస్సలు సెట్ అవ్వలేదు నాకు. ఫైనల్ అది కంప్లీట్ అయింది. దాన్ని అప్లోడ్ చేశాను. అది అప్లోడ్ చేసేదాకా నాకు నిజంగా టార్చర్. సో అది నా ఫస్ట్ వీడియో ఎక్స్పీరియన్స్. ఇంకా ఇంకొకటి ఏంటి అంటే థంబ్నెయిల్ రావాలి అంటే 2-step వెరిఫికేషన్ చేయాలి. ఈ విషయాలు కూడా నాకు తెలియదు. ఏదో వీడియోలో చూసి ఆ 2-step వెరిఫికేషన్ చేసిన తర్వాత నాకు థంబ్నెయిల్ వచ్చింది. థంబ్నెయిల్లో నేను ఒక పిక్ని పెట్టుకొని నేను అప్లోడ్ చేసేసాను వీడియోని ఫైనల్గా. సో ఇది నా ఫస్ట్ వీడియో ఎక్స్పీరియన్స్. ఇంకా చాలా మిస్ అయిపోయాను చెప్పడం. నాకు ఏవైనా తెలియని ఉన్నా, నేను ఇంకేదైనా కరెక్షన్స్ చేసుకోవాలి వీడియోస్లో ఇవి అని ఉన్నా, ప్లీజ్ దయచేసి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ప్లీజ్. దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫుల్ లెంత్ వీడియోని దయచేసి చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.